ఇప్పటిదాకా నువ్వేం చెప్పావు? ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి, ఆవిడని కట్ చేయండి అంట. ఆవిడని కాళ్ళు పట్టుకొని మాట్లాడుతుంది ఆవిడ. వాడిని కట్ చేయండి, మాకు మా లైఫ్లోకి రాకుండా చూడండి అని. నాకు మొదటి నుంచి అనుమానమే మేడం, అందుకే నేను ఇక్కడికి ఇట్లాంటి వచ్చాను. వ్యక్తితో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా? రేపు పొద్దుట నీ వీడియోలు తీసుకుంటే అమ్మే బ్యాచ్ లాగా ఉన్నాడు ఈయన. లేదు లేదా మేడం, అమ్ముతాడు, ఎవరికో వేరే వాళ్ళకి చూపించుకుంటా కూర్చుంటాడు. లేదు మేడం, వద్దు అసలు మీరేమనుకుంటున్నారమ్మా? వద్దు మేడం. వద్దు. మంచి మేడం డెసిషన్. మీరేమనుకుంటున్నారు? వద్దు మేడం, నాకు అసలు ప్లీజ్ మీకు వద్దు వీళ్ళతో కాదు, నుంచి అంటే మీకు ఈ వద్దా కేసు కావాలా? నుంచి నాకు తప్పించండి మేడం. ఇది నేను ఇరుక్కుపోయాను ఇందులో. నేను ఓకే. ఏ అంటే involvement అమ్మ, మీకు లేకున్నా. లీగాలిటీ తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు తలుచుకుంటే ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అమ్మా, లీగల్గా కంప్లైంట్ ఇస్తాను, ఇంకెవరినన్నా ఇలాగే చేశాడేమో నాకు భయం వేస్తుందని మీకు అనిపిస్తే లీగల్గా మేము సపోర్ట్ చేస్తామమ్మా మీకు. ఎందుకంటే ఆ వెనకాల ఉన్న క్రూయల్ మెంటాలిటీ, అమాయకమైన మాస్క్ వేసుకొని 27 ఇయర్స్ ఏజ్లోనే ఇంత క్రూయల్గా ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. బ్లాక్మెయిలింగ్ ఈ కేసెస్ మేడం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే రేప్లు, ఫోర్సిబుల్ రేప్స్ అనమాట. ఇవన్నీ మీకు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతాం, లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాము, నువ్వే వచ్చావని చెప్తామని వీళ్ళు, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళటం, రిపీటెడ్గా జరిగిన కొన్ని వందల కేసులు, అందులో ఇదొకటి. ఆవిడ కాస్త అదృష్టం కొద్దీ ఈవిడ మనకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆవిడ త్వరగా బయటపడినట్టు లెక్క ఒక రకంగా. ఇలాంటి కేసులో మీరన్నా కంప్లైంట్ ఇవ్వాలమ్మా. ఇస్తే కనీసం అట్లాంటి వ్యక్తిని జైలుకు పంపించడానికి ఉంటుంది. ఎందుకంటే ఈవిడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఈవిడిచ్చే కంప్లైంట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కింద లెక్క. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఏంటి? 498 DVC మెయింటెనెన్స్, మా ఆయన ఇట్లా ఆవిడని హెరాస్ చేశాడండి అని నువ్వు వచ్చి ఆవిడ తరపున ఎవిడెన్స్ చెప్పవు. కానీ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది. ఈ వీడియో కనుక మనం ఇప్పుడు డిలీట్ చేయిస్తాం అతని ఫోన్లోంచి, మీ దగ్గర కూడా ఉంచుకోకండి అమ్మా. ఒకవేళ కేసు పెట్టాలంటేనే ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీ ఆయన చూసినా అది ఇబ్బందికరమైన విషయమే. మీరు అతన్ని క్షమిద్దాం అనుకుంటున్నారా, లేదా కేసు పెడదాం అనుకుంటున్నారా? మీకు 100% కేసు పెట్టే రైట్స్ని మేము సపోర్ట్ చేస్తాం. లేదు మేము మా హస్బెండ్కి నేను చెప్పుకుంటాను, పెట్టేద్దాం మేము కేసు. కేసు పెట్టండి అమ్మా. పెట్టండి. చాలా మంచి నిర్ణయం. ఈవిడంటే పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం ఇక్కడ వరకు వచ్చిందండి. ఇలాంటి కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ స్టూడెంట్స్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసులు నేను బయట చాలా విన్నాను కానీ ఇచ్చే బాబోయ్. సో ఇలా కేసులు పెడితే, ఇలా బొక్కలో దోస్తే ఎలాంటి పనిష్మెంట్ వస్తుంది అనేది నిజంగా బయట చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే చాలా మటుకు మనం ఎంతవరకు చూస్తాం, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్లు చూస్తాం కానీ ఇంత డీటెయిల్డ్గా నిజంగా హిట్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు, ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు, ఎలా జాగ్రత్త పడాలనేది చాలా విషయాలు తెలుస్తున్నాయి బయట. నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా విషయాలు ఈ షోకి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఇలా బతకాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల మనం అన్నట్టుగా. ఇచ్చే బాబాయ్, గుడ్డిగా తమ్ముడు నమ్మిన దానికి ఇలా చేస్తావయ్యా నువ్వు, కొట్టేటోళ్ళు లేక. తూ. మేడం మీరు పెట్టే కంప్లైంట్లో దగ్గర అబౌట్ 10 years పనిష్మెంట్స్ అంటే ఇతనికి స్టేషన్ బెయిల్ కూడా రాదు, జైలుకే వెళ్తాడు, అతని జీవితం సర్వనాశనం. అంటే వాళ్ళ ఆవిడ వేసే 4 కేసుల కంటే కూడా మీరు వేసే ఈ ఒక్క కేసు అతని జీవితాన్నే డిసైడ్ చేస్తుంది. జైలు పంపిద్దాం, కంప్లైంట్ నడిచేద్దాం. ఏం కేసు పెట్టమంటావా ఏంటి? నోట్లోంచి వాయిస్ రా, ఇట్లా ఇందాక జగదకి చెప్పావు అబద్ధాలు చెప్పు, ఏదో ఒక అబద్ధం చెప్పు. ఎవరిని క్షమించాలి? నిన్న నీలాంటి వాడినా? నెక్స్ట్ టైం జరిగింది. నెక్స్ట్ టైం జరగడానికి ఇదేమన్నా సినిమాకి వెళ్ళావా నువ్వు? ఇంకోసారి వెళ్ళను మీకు చెప్పకుండా అనటానికి ఏం చేసావు నువ్వు? అక్క క్షమించక వద్దులే మేడం, నేను కొంచెం స్ట్రాంగ్ని కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోగలిగాను మేడం. అవునమ్మా, అవును. ఇదే నా కాకపోయి ఉంటే సొసైటీ తప్ప మా లాంటి అమ్మా, మీరు వాళ్ళకి బాధపడకండి వేరేది అమ్మా, లేదు ఎందుకంటే ఇందులో కదా. మిమ్మల్ని మేమేమీ అనట్లేదు. నిజంగా మీ మంచి మనసు గురించి మేము మాట్లాడుతున్నాం, కానీ మేమైతే మిమ్మల్ని సపోర్ట్ చేయం. మీరు కేసు పెట్టాల్సిందే. అతను కాళ్ళు పట్టుకున్నాడు, 7 years నుంచి పరిచయం, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని కాదమ్మా. ఇందాక వాణి మేడం చెప్పారు కదా, శ్రీవాణి మేడం, ఇట్లాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే అతను చేసింది తప్పు కాదమ్మా, క్రైమ్. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని మేము సొసైటీలోకి వదలలేం. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ వస్తే నిజంగా చాలా మంది బాగుపడతారు, చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనేది తెలిసిపోద్ది. మీ ఇష్టం మేడం, మీకేమనిపిస్తుంది చెప్పాలమ్మా మీరు, ఎందుకంటే మీ డెసిషన్ ఇక్కడ ఫైనల్. లేదు మేడం, నేనైతే కేసు పెట్టాలని అనుకుంటున్నాను. ఓకే, అది కరెక్ట్. మేము కూడా దానికే సపోర్ట్ చేస్తాం 100%. ఇప్పుడు ఏదో కాళ్ళు పట్టేసుకున్నాడు కదా అంటే అది అలవాటు అయిపోద్ది అతనికి. మీరు క్షమించారంటే ఏంటి అంటే, ఆహా ఓకే, తెలిసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, వాళ్ళు సీరియస్ అవ్వకపోతే కావాల్సినట్టుగా వాడేద్దాం, లేకపోతే కాళ్ళు పట్టేసుకుంటే వదిలేస్తారు. ఇది ఒక లీనియన్స్ అవ్వకూడదు. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అండి. మీకు మా హిట్ టీవీ తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది.
సో మీరు బయలుదేరొచ్చమ్మా. థ్యాంక్ యూ సో Thanks, మచ్ అమ్మా. మేడం. మీ Thank you, వీడియోలు madam. కూడా డిలీట్ చేసామండి, మా వాళ్ళు కనుక్కున్నారు. మీది తప్ప ఇంకేమీ లేవు అతను చేసిన వాటిలో. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఇళ్ళ దాకా రానిస్తే తమ్ముడో ఆంటీయో అంకులో ఎట్లా అనుకుంటాం, కానీ జెంట్స్లో కొంతమందిలో ఉండే ఈ క్రూయల్ మెంటాలిటీ, చైల్డ్ అబ్యూజ్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా మీరు కూడా ఒక రకంగా అన్యాయం అయ్యారు. నమ్మి తమ్ముడు అని రానిస్తే ఆడు చేసిన పని ఇది. ఇక్కడ నుంచి ఎవరితోనన్నా కాస్త జాగ్రత్తగా ఉండండి. లీగల్గా అయితే ప్రొసీడ్ అవుదామా. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. ఏమ్మా నీ సంగతి ఏంటి? అసలు ఇలాంటి ఏం వాడు చేయమంటావ్? అనుకోలేదు మేడం. ఇంత ఇప్పుడు ఘోరంగా తెలిసిందిగా ఉంటాడని. తప్ప ఆవిడది కాదు. ఎవరి దగ్గర కింద ఫ్లోర్లోకి వెళ్తున్నాడు అంటున్నావు కదా, ఆవిడ మమ్మల్ని రక్షించండి మొర్రో అని ఆవిడ వచ్చింది. నీకు ఎక్కడో నీకు పుణ్యం అయితే యాడ్ అవుతుందమ్మా. నువ్వు చేసిన పని వల్ల ఒక ఆవిడ మనం సేవ్ చేయగలిగాం ఈ రోజున. ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో చూపించుకోలేదు. వెళ్ళలేక నరకం పడి ఇదే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే మీ ఆయన ఖచ్చితంగా ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసేవాడు. ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ బ్లాక్మెయిల్ కాస్త కమిట్ అయిపోయి ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఫిజికల్గా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎంతకన్నా దిగజారేలాగా ఉన్నాడు కదా. నాకైతే వద్దు మేడం. ఆవిడైతే కేసు పెడుతుంది, అది వేరే కేసు. అది ఆవిడ కేసుకి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధం లేదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీదే ఫైనల్. నేను ఎంత సపోర్ట్ చేసి చేసుకున్నానో, చాలా మంచివాడు అని. ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతారు. ఇలాంటి వాడు చేసుకున్నావు అని. నాకు వద్దు. మీరు వద్దు కావాలనేది మీ పర్సనల్ విషయం అమ్మా. మీరు తలుచుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు సపోర్ట్ అవుతుంది. ఆవిడ కూడా మేము చెప్తాము మీ కేసుల్లో రమ్మని. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఆలోచించుకోండి, ఇంట్లో వాళ్ళతో కూడా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించి. అతను చేసింది అయితే చిన్న తప్పు కాదు. మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు, కానీ ఈ క్రూయల్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఏమో. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ధైర్యంగా ఎక్కడ దాకా వచ్చింది. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, పేరెంట్స్ కి చెప్పరు. వీడియో దొరికిపోయింది అన్నకి ఏం చేయాలో అనుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు వినటం. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎన్ని Suicide కేసులు చేసుకున్న చూస్తున్నాం కేసులు తెలుసా బయట. బాబాయ్ ఏదో తమ్ముడు కదా అని ఇంట్లోకి పిలిస్తే ఏదో వస్తువు పోయిందా, చిన్న దొంగతనం చేశాడని కాదు, అది చాలా క్రూరంగా బిహేవ్ చేసావు నువ్వు. బాబాయ్ అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు బయట తిరగకూడదండి నిజంగానే. చిచ్చి. అంటే అసలు లా ఎట్లా ఉంటుంది, ఆ స్ట్రాంగ్నెస్ ఒక దెబ్బ అయితే పడాలి మేడం. తెలియాలండి వేసే చాలా కేసు మంది. చాలా సైబర్ క్రైమ్ ద్వారాను అవన్నీ కూడా తీసుకుంటే కనుక ఒక ఉమెన్ కి సంబంధించి బ్లాక్ మెయిల్ చేసిన అబ్యూజ్ అనేది దీని మీద ఒక సినిమానే తీసారా, ఫ్యామిలీ అంతా ఎంత కష్టపడ్డారో. దృశ్యం సినిమా. అమ్మ మీరు లీగల్ ప్రొసీడింగ్స్ లో ప్రొసీడ్ అవ్వడానికే చూడండి. మీరు అన్ని కేసులు ఫైల్ చేయడానికి ఉంటుంది. మీకు అవేర్నెస్ ఉంటుంది. కామన్గా 498 DVC మెయింటెనెన్స్ ఇవి. అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఈ కేసు ప్రొసీడింగ్స్ పెట్టుకుని అటాచ్మెంట్ కూడా పెట్టే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చేస్తే ఎంత ల్యాండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఇట్లాంటి వాళ్ళకి తెలియాలి. మిగతా పాపం అన్యాయం అయిపోతున్నారు, కానీ జెంట్స్ ఇలాంటి వాళ్ళకి కదా పనిష్మెంట్ పడాల్సింది. మీకు కూడా మా టీం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందమ్మా. మీరు వెళ్ళొచ్చు. నాన్న నువ్వు ఉంటావా వెళ్తావా మాకు అనవసరం. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఈవినింగ్కి ఏదో కేసు ఫైల్ చేస్తారు. ఇవాళ కాకపోతే నువ్వు ఎక్కడికి పారిపోయినా పోలీసులకు తెలుసు నిన్ను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి అనేది. నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి నాన్న, కొంతకాలం జైల్లో ఉంటుంది. అది ఇక్కడ బయట సమాజంలో తిరగడానికి వ్యాలిడ్ పర్సన్ కాదు. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, ఫైల్. బా ఏంటండి ఇలా ఉన్నది, ఎలా ఉంది సమాజం. మేడం వింటే ఎంత నంగనాచిలా మాట్లాడాడు. ఆవిడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి, నన్ను ప్రెజర్ చేస్తుంది, నన్ను ఫిజికల్గా కలవమని. ఎంత డ్రామా. ఎదురుగా ఆవిడ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు ఆవిడ రాకపోతే ఆవిడ ఎందుకు వచ్చింది, ఆవిడకి జరిగిన అన్యాయం గురించి అరే ఈ స్టేజ్ మీద నాకు అసలు న్యాయం జరిగిద్దని ఆవిడ వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్క అడుగన్నా ముందేసారు. చాలా మంది చేస్తున్న పని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని, ఎవరికన్నా షేర్ చేసుకుంటే పరుగు పోద్దని. ఈ విషయాల్లో ఖచ్చితంగా అమ్మ ఎవరన్నా మిమ్మల్ని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే మాకు కానీ ఎవరికి కానీ చెప్పవసరంలా. మీరు ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక్కసారి మిగతావి చూడడం మానేసి ఇట్లా టెక్నాలజీ పరంగా మనం బయటికి వెళ్లకుండా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కొని ఆన్లైన్ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వీళ్ళ పేర్లు బయటికి రాకుండా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి. తప్పు చేసిన వ్యక్తిని. ఇతనైతే బయట ఉండే వ్యక్తి కాదు, ఖచ్చితంగా కొంతకాలం జైల్లో అయితే ఉండాలి. చేసే ఎందుకంటే ఇప్పుడు వదిలేసాము అంటే ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తాడు. మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్నది. ఆ ధైర్యం పెరిగిపోద్ది వాళ్ళకి, అసలు వదలొద్దు. అమ్మా సో చూసారు కదండి బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు వీళ్ళ స్టోరీ వింటే కనుక నిజంగా చాలా ఇదిగా ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, సో ప్లీజ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి కేసు కనుక మీ దగ్గర ఉన్నట్టయితే, అయ్యో ఇలా వీడియోలు తీసి ఎవరన్నా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే కనుక మేడం ఇందాక చెప్పారు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చంట. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ మేడం చెప్తారా ఒకసారి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా నెట్లోనే మనం ఆన్లైన్ సైబర్ క్రైమ్ ఆన్లైన్ ఓపెన్ చేస్తే కనుక
మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దేనిలో కంప్లైంట్ ఇచ్చినా ఇలాంటి వాటిని చాలా సీరియస్గా తీసుకుంటారు మేడం. ఓకే. ఇలా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, పలానా నెంబర్ నుంచి వీడియోస్ వచ్చినాయి, ఖచ్చితంగా ఆ యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి అంటే కొంత 90% బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు. అవును. సో ఈ ప్రాసెస్ వాడుకుంటే కనుక ఖచ్చితంగా డెఫినెట్ గా బయట చెప్పుకోవడానికి ఉండదు, బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ వరకు అమ్మో నేను వెళ్తే ఏమనుకుంటారా అని చెప్పేసి చాలా మంది బయటికి కూడా వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్క చాలా మటుకు అందరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అసలు 100కి డైల్ చేసిన వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా మా ఫోన్ లో ఒక వీడియో వచ్చిందండి, ఇలా తీశారు, వీళ్ళు ఎవరు పంపించారు, కొంతమంది అంటే ఎవరు పంపించారో కూడా చెప్పకుండా పంపిస్తూ ఉంటారు. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే అరే ఎవరు అని తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఈవిడ ఏమి యాక్షన్ తీసుకోలేదంటే అప్పుడు ఇంకొక స్టెప్కి దిగుతారు, అది పంపించింది మేము, నువ్వు రాకపోతే ఊరుకోం, పలానా చోటికి రా, ఇలా జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెడతారు. ఒకవేళ మీకు ఆన్లైన్ సిస్టమే తెలియదు అనుకోండి, ఒక్క అడుగు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, లేదు అది కూడా ఇష్టం లేదు, ఇంట్లోనే ఉండి 100కి డైల్ చేయండి. కానిస్టేబుల్స్ వస్తారు, ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ చూపిస్తే కనుక వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్ని పిలుచుకొచ్చి కేసు రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతుంది. అది సూపర్. సో మేడం రమ్య గారు చెప్పారు కదండి, మీకు ఆన్లైన్లో కుదిరితే ఆన్లైన్లో కంప్లైంట్ రేస్ చేయండి, లేదంటే కనుక 100కి డైల్ చేసినా సరిపోద్ది. బట్ ఎవరు మాత్రం ఇబ్బంది పడకండి, ప్లీజ్ నోరు తెరిచి అందరూ మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ అలాగే జాగ్రత్తగా కూడా ఉండండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.